Hello children, welcome to our channel. Today we are going to learn Oliver asks for more. Objectives. సామర్థ్యాలు. Read the text with proper pronunciation. అంటే టెక్స్ట్ని కరెక్ట్గా చదవగలుగుతారు. Understand the gist of the passage. And then understand the gist of story. Oliver asks for more. Then understand the layout of the diary. ఈ సామర్థ్యాలు మీరు సాధించగలరు. ఆ స్టోరీలో ఏమున్నదనేది గ్రహిస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్లాసరీ అర్థాలు. కంపోజిషన్ మిక్చర్ మేడప్ ఆఫ్ అంటే మిశ్రమం. తెలుగులో మనం మిక్చర్ అంటాం కదా, అన్ని రకాలు ఉంటుంది కదా, అదేవిధంగా. రిజాయిషింగ్ గ్రేట్ జాయ్ చాలా ఉల్లాసవంతమైన ఆనందం, చాలా ఎక్కువ ఆనందిస్తాం కదా, అది రిజాయిసింగ్ అంటే. అకేషన్స్లో చాలా చాలా ఆనందంగా ఉంటాం, ఆనందించడం అని అర్థం. అపిటేట్ ఏ నేచురల్ డిజైర్ టు సాటిస్ఫై ఏ బాడీలీ నీడ్ ఎస్పెషల్లీ ఫర్ ఫుడ్. ఆకలి న్యాచురల్గా మన శరీరానికి అందించబడేటువంటి ఆకలి. వరాసియస్ డివోరింగ్ గ్రేట్ క్వాంటిటీస్ ఆఫ్ ఫుడ్ ఎక్కువ తినాలి అనే ఆతృత కలిగినటువంటి ఆకలి. ఓ 2-3 రోజులు నిరాహారంగా ఉన్న తర్వాత కలిగేటువంటి ఆకలి లాంటిది. నడ్జ్డ్ ఏ లైట్ టచ్ ఆర్ పుష్ తోయడం, ముందుకు తోయడం లేదా జరపడం, దీన్ని నడ్జ్డ్ అంటాడు. మనం ఒకరినొకరు తోసుకుంటాం కదా, అలాంటిది. డిస్పిరేట్ నీడింగ్ ఆర్ వాంటింగ్ సంథింగ్ వెరీ మచ్ చాలా ఎక్కువ బలమైన కోరికతో ఇది కావాలి కావాలి అనుకుంటుంటాం. అదే మనకి ఏదైనా బొమ్మ కావాలంటే మనం ఇంట్లో ఎంత గోల చేస్తుంటాం, చాలా ఆసక్తితో అడుగుతాం కదా, అలాంటిదే. ఇది ఆహారానికి సంబంధించింది. ఫెయింట్ వాయిస్ ఏ లౌడ్ వాయిస్ గట్టిగా అరవడం అన్నమాట. ఏదైనా కోపంతో మనం అరుస్తుంటాం, అది. షిరిక్డ్ వెరీ లౌడ్ క్రై పట్టరాని దుఃఖం కలిగినప్పుడు మనం చాలా గట్టిగా మనకు తెలియకుండానే ఏడుస్తాం, అది ఆ విధంగా ఏడవడం అన్నమాట. డిపిక్టెడ్ ఫస్ట్ వన్ మేక్స్ ద సెకండ్ వన్ అపీర్ టు బి రాంగ్ చిత్రీకరించడం అంటే మొదటి వారు రెండవ వ్యక్తిని తప్పుగా చిత్రీకరించి చూపడం. అది చేస్తుంటాం కదా ఇంట్లో, అన్న చేసింది కాదు తమ్ముడు చేశాడు అన్నట్టు చెప్తుంటాం కదా, అలాంటిది. కాంట్రిక్టెడ్ డినే ది ట్రూత్ ఆఫ్ బై అసర్టింగ్ ద ఆపోజిట్ వ్యతిరేకించడం, నిజాన్ని ఆపోజిట్గా చూపించడాన్ని వ్యతిరేకంగా చెప్పడాన్ని కాంట్రిక్ట్ అంటాడు. ఇప్పుడు Oliver fell asleep. He think the board changed his course of life. Children, look this picture. What do you think of this picture? What is going on here? Here is a boy. I think he begged for something. What this person doing? How can his expression like? Once you imagine it, how is the feeling of this hungry boy? పిల్లలు ఈ బొమ్మలో చూడండి. పిల్లలు మనకు తెలుసు ఆకలి అంటే ఎలా ఉంటుందో. ఒక పూట మనం భోజనం చేయకపోతే చాలా నీరసం అనిపిస్తుంది, దానికోసం ఏదో ఒకటి తింటాం. అలా ఈ ఆర్ఫన్ చైల్డ్స్ ఎవరైతే ఉన్నారో అనాథ పిల్లలకి సరైన టైంకి ఆహారం దొరకదు. ఆకలి బాధ ఎంతలా ఉంటుందంటే పిల్లలు పాపం చాలా చాలా ఇబ్బంది పడతారు. మనం చూసే ఉంటాం, పిల్లలు వీధులంటి చాలా సన్నబడి ఆ ఆహారం కోసం అంగళ్ళ చుట్టూ అడుక్కోవడం అలాంటివి చూసే ఉంటాం. మనం ఇంటిలో ఎంతో పారబోస్తుంటాం, వేస్ట్ చేస్తుంటాం. అలా చేయకుండా మనకు అందుబాటులో ఉన్నంత వీలైనంత పిల్లలకి కానీ పెద్దలకు కానీ
అనాథలుగా ఉన్న వాళ్ళకి, ఆహారం సంపాదించుకోలేని పరిస్థితిలో ఉన్న వారికి మనం పెట్టడం అనేది మంచిదవుతుంది. పిల్లలు, వీలైతే మీరు ఆలివర్ స్టోరీ విన్న తర్వాత అయినా మీకు ఆ ఆకలి బాధ అర్థమైనట్లయితే అలా పెడతారు కదూ అందరికీ. సరే, చూద్దాం ఏ విధంగా ఆలివర్ ఆకలితో అలమటించాడు, ఎందుకు అతనిలో రెవల్యూషన్ అనేది వచ్చింది, కోపం ఎందుకు వచ్చిందో ఓసారి చూద్దాం. ఓకేనా? The members of this board were very wise and philosophical men. As they turned their attention to the workhouse, they discovered that it was the regular place of public entertainment for the poorer classes. It was the place where they had breakfast, dinner, tea, and supper all the year round and free, where it was all play and no work. This was really a shocking state of affairs. They were of the opinion that the poor should be given only two alternatives: to starve either quickly outside the workhouse or gradually inside the house. With this view, they decided that the inmates of the workhouse would be issued 3 meals of thin gruel a day with an onion twice a week. చూసారా, ఆ మెంబర్లో ఉన్నటువంటి ఒక ఆయన చాలా వేదాంత ధోరణి కలిగిన వాడు. ఈయన ఏం చేశాడంటే మెల్లగా ఆ హౌస్ని మార్చాడు. ఎలా మార్చాడు? పూర్ పీపుల్కి ఎంటర్టైన్మెంట్ ప్లేస్గా మార్చాడు. అక్కడే తినడం, అక్కడే తాగడం, అక్కడే ఆడుకోవడం, ఇలా మార్చాడు. కానీ అక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే పిల్లలకి 2 ఆప్షన్స్ ఇచ్చాడు, ఆల్టర్నేటివ్స్. ఒకటి, ఆకలితో ఆ హౌస్లో ఉండలేకుండా బయట వచ్చేయడం, లేదా అదే హౌస్లో మెల్లమెల్లగా సన్నబడి కరిగిపోయి ఇదైపోవడం. ఎంత లాజికల్గా ఇచ్చాడు. దానికి ఏం చేశాడు? ఒకటే పని, 3 పూటల భోజనం. చూడండి, థిన్ గ్రూయల్ ఎడే. గ్రూయల్ అంటే గంజి. ఆ గంజి కూడా చాలా పలసనైనటువంటిది. 3 పూట్ల ఇస్తూ వారంలో 2 సార్లు మాత్రం ఎర్రగడ్డ, ఆనియన్ అంటే ఎర్రగడ్డ తెలుసు కదా, నంచుకునే విధంగా. ఏం జరిగిందో చూద్దాం నెక్స్ట్. For the first 6 months after Oliver Twist was moved in, the system was in full operation. As a result, during this period, the number of workhouse inmates got smaller and the inmates themselves shrank in size and became thinner. ఈ విధమైనటువంటి ఆపరేషన్ 6 నెలలు జరిగేటప్పటికి ఏమైంది? ఆల్మోస్ట్ వాళ్ళందరూ కూడా సన్నబడిపోయారు, వాళ్ళకు వాళ్ళే కుచించుకుపోయారనమాట. The room in which the boys were fed was a large stone hall with a big copper bowl at one end, out of which the master, dressed in an orphan for the purpose, and assisted by 1 or 2 women, ladled the gruel at mealtime. Of this festive composition, each boy had 1 basin full, and no more except on occasions of great public rejoicing, when he had 2 ounces and a quarter of bread besides. వాళ్ళు భోజనాలు పెట్టేటువంటి గది పెద్ద హాలు. ఆ హాల్లో ఓ పెద్ద కాపర్ బౌల్ ఉంటుంది. ఆ బౌల్ ఒక ఎండ్లో ఉండి ఆర్ఫన్ లాగా, అంటే ఏమీ లేని పూర్ లాగా ఉన్నటువంటి ఒక అతను, దాని వెనకంటే 2 లేడీస్ వచ్చి ఆ ల్యాడెడ్ అంటే మనం చెప్పుకున్నాం కదా పెద్ద గరిట, ఆ గరిటతో మీల్ టైంలో ఒక బౌల్ నిండుకు మాత్రమే పోస్తారు. ఎప్పుడైనా ఆనందయుతంగా ఉన్నటువంటి ఏదైనా ఫంక్షన్ జరిగినప్పుడు మాత్రమే 2 ounces, అంటే మనకు తెలుసు ఒక పెద్ద గ్లాస్ 100 ml ఉన్నటువంటి గ్లాసు ఉన్నటువంటి ఇది, దాంతోపాటు చిన్న బ్రెడ్ ముక్క ఎక్స్ట్రాగా ఇచ్చేవాళ్ళు అనమాట. ఆ పబ్లిక్ ఎంజాయింగ్, సంతోషకరమైనటువంటి ఫంక్షన్స్ లో అది కూడా చూడండి ఎలా ఆకలికి తట్టుకోగలుగుతారు బిడ్డలు. The basins never wanted washing. The boys
polished them with their spoons till they shone again. When they had performed this operation, they would sit staring at the copper bowl with such eager eyes, as if they could have devoured the big bowl itself and everything in it. At the same time, they sucked their fingers most carefully to catch up any stray splashes of gruel that might have stuck thereon. Boys have generally excellent appetite. Oliver Twist and his companions suffered the torture of slow starvation for 3 months. At last, చూసారా, యాక్చువల్లీ మగపిల్లలకి ఆకలి ఎక్కువ అంటుంటారు. వాళ్ళు పెట్టేటువంటి ఆ గ్రూయల్తో ఆకలికి సరిపోక ఆ పాత్ర ఏ రోజు కడిగే పరిస్థితి లేక అలా ఆ స్పూన్స్తో అలా కడిగిన విధంగా అయ్యేంత వరకు కూడా వాళ్ళు సక్ చేసేవాళ్ళు. ఫింగర్స్తో సహా అలా నోట్లో పెట్టుకొని చీకి దాంట్లో ఉన్నటువంటి స్ప్లాషెస్ కూడా వదలకుండా తాగేసేవాళ్ళు. అలా ఈ టార్చర్ని, ఆకలితో కూడినటువంటి హింసని దాదాపు 3 నెలల వరకు పిల్లలు అలా భరించారు. Got so voracious and wild with hunger that one boy who was tall for his age and hadn't been used to that sort of thing hinted darkly to his companions that unless he had another basin of gruel per day, he was afraid he might some night happen to eat the boy who slept next to him, who happened to be a weakly youth of tender age. He had a wild, hungry eye, and they believed him. A council was held. Lots were cast as to who should walk up to the master after supper that evening and asks for more, and it fell to Oliver Twist. ఈ ఆకలిని భరించి భరించి పిల్లల్లో ఒక విధమైనటువంటి ఆతురతో నిండిన హంగర్, ఎప్పుడెప్పుడు వస్తుంది, ఎప్పుడెప్పుడు తినాలి, అంతే కదా. మనం కూడా ఇంట్లో అమ్మ ఏమన్నా చేస్తుందంటే ఎంత ఈగర్గా చూస్తాం, రోజు తినే మనమే. అలా కాకుండా ఎప్పుడూ ఇచ్చేటువంటి ఆ చిన్న గంజి కోసం ఎదురు చూసే పిల్లలు ఎలా ఉంటారు. చివరికి వాళ్ళు ధైర్యం చేశారు, ఈ రోజైనా కాస్త ఎక్కువగా అడగాలని. సో అందరూ మీటింగ్ పెట్టి మాట్లాడి మాట్లాడి చివరికి దాన్ని అడిగే బాధ్యత ఆలివర్ ట్విస్ట్ మీద వేశారు. The evening arrived. The boys took their places. The master in his cook's uniform stationed himself at the copper. His assistants ranged themselves behind him. The gruel was served out. The gruel disappeared. The boys whispered to each other and winked at Oliver, while his next neighbors nudged him. Child as he was desperate with hunger and reckless with misery. He rose from the table and advancing to the master, basin and spoon in hand, said somewhat alarmed and his own courage. కొంచెం ఏం జరిగింది, అలా ఇలా చేసి పిల్లలు ఒకరిని తోసుకుంటూ చివరికి ఆలివర్ ట్విస్ట్ ని ముందుకు తోశారు. ఏదో ఒకలా ధైర్యం తెచ్చుకొని అలా తన బేసిన్ని చేత్తో పెట్టుకొని అలా ధైర్యం తెచ్చుకుంటూ ముందుకు వెళ్ళాడు ఆలివర్. ప్లీజ్ సార్, ఐ వాంట్ సమ్ మోర్ అని అడిగాడు భయంగా. The master was a fat, healthy man, but he turned very pale. He gazed in stupefied astonishment on the small rebel for some seconds, and then clung for support to the copper. The assistants were paralyzed with wonder, the boys with fear. అలా కోపంగా, అదేవిధంగా అంతే ఆశ్చర్యంగా చూశాడు స్మాల్ రెబల్ కదా, చూశాడు. కానీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు కూడా అలా వింతని చూసినట్టు చూస్తున్నారు. వాట్ సెడ్ ద మాస్టర్ అట్ లెంగ్త్ ఇన్ ఫెయింట్ వాయిస్.
ఒక రకమైనటువంటి గరుకు కంఠంతో ఏమన్నావు అని అన్నాడు. ప్లీజ్ సర్ రిప్లైడ్ ఒలివర్, ఐ వాంట్ సమ్ మోర్ అని అడిగాడు. ద మాస్టర్ aimed a bow at Oliver's head with the ladle and shrieked aloud for the bridle. ఆలివర్ హెడ్ కి ఆ బ్యాడల్ ని ఏం చేసి మాట్లాడాడు. ద బోర్డ్ వాజ్ సిట్టింగ్ ఇస్ సోలమన్ మీటింగ్ when Mr. Bumble rushed into the room in great excitement and addressing the gentleman in the high chair said, Mr. Limpkins, I beg your pardon, sir. Oliver Twist was asked for more. అతను వెళ్ళి ఆ జెంటిల్మెన్ దగ్గర ఆలివర్ ఈ విధంగా ఎక్కువ అడుగుతున్నాడు అనేసి చెప్పాడనమాట. దేర్ వాజ్ ఏ జనరల్ స్టార్ట్. హారర్ వాజ్ డిస్పిక్టెడ్ ఆన్ ఎవరీ countenance. For more, said Mr. Limpkins, compose yourself, Bumble, and answer me distinctly. Do I understand that he asked for more after he had eaten the supper allotted by the board? ఏంటి ఎక్కువనా? నువ్వే చెప్తున్నావా? నాకు చెప్పు. బోర్డు అలాట్ చేసినటువంటి సప్పర్ అయిన తర్వాత కూడా ఎక్స్ట్రా అడిగాడా? He did, sir, replied Bumble. అవును సార్ అని బంబుల్ అనే అతను. That boy will be hung, said the gentleman in the white waistcoat. I know that boy will be hung. ఆ జెంటిల్మ్యాన్ అన్నాడు, ఆ అబ్బాయికి ఆకలి ఎక్కువైంది, నాకు అర్థమైంది ఆ అబ్బాయికి ఆకలి ఎక్కువైంది అని అన్నాడు. Nobody contradicted the prophetic gentleman's opinion. An excited discussion took place. Oliver was ordered into instant of confinement, and a bill was next morning pasted on outside of the gate, offering a reward of £5 to anybody who would take Oliver Twist off the hands of the parish. In other words, £5 and Oliver Twist were offered to any man or woman who wanted to apprentice to any trade, business or calling. ఆ జెంటిల్మ్యాన్ ఒపీనియన్ చూడండి. అతనికి ఎక్కువ ఆకలి అయిన దానివల్ల అతన్ని ఒక గదిలో బంధించాలి, అంటే జైలు లాంటి గదిలో బంధించాలి. కన్ఫైన్మెంట్ అంటే అది. ఆ బిల్ అనేది నెక్స్ట్ మార్నింగ్ గేట్ ముందర పేస్ట్ చేయబడుతుంది. లేదా ఎవరైతే ఆలివర్ని అక్కడి నుంచి, అంటే ఆ ఇంటి నుంచి, ఆ అనాథాశ్రమం, ప్యారిష్ మీన్స్ ఒక అనాథాశ్రమం లాంటిది అనుకుంటే, అక్కడి నుంచి ఎవరైతే బయట తీసుకెళ్తారో వాళ్ళకి £500 ఆఫర్ చేశారనమాట. ఇంకొక విషయంగా ఎలా తీసుకోవచ్చు అంటే, ఆలివర్కి ఎవరైతే ఇది చేస్తారు, అప్రెంటిస్, బాగా నైపుణ్యం కలిగిన వ్యక్తుల దగ్గర మనము ప్రాక్టీస్ చేస్తాం కదా, అలా చేసిన వాళ్ళకి £500 అనేవి ఆఫర్ చేసే విధంగా ఆ జెంటిల్మ్యాన్ నిర్ణయం తీసుకున్నారు. చూసారా, ఆకలితో ఇంకాస్త కావాలి అన్నందుకు కూడా ఎంత రకమైనటువంటి హింసలకు పిల్లలు గురవుతున్నారు. మీరు ఈ ఆలివర్ ట్విస్ట్ పైన ఆలోచనలకి మీకు బాధ అనిపించట్లేదా పిల్లలు? ఈ ఆలివర్ ట్విస్ట్ లెసన్ విన్న తర్వాత మీ మనోభావాలు ఏంటి? హౌ యు ఫీల్ ఆఫ్టర్ లిజనింగ్ ది స్టోరీ? రైట్ ఎ డైరీ ఇన్ యువర్ నోట్స్. ఓకే children, some more assignments for this lesson after I will giving you and write it. Thank you children. I think you are understand this lesson very well. Children, now the time of self-assessment. So some questions for you. Who was Oliver? Who asked for more gruel? Is it really wrong to ask for more? Why? Write your feelings about Oliver. These are the questions, children. Listen the video and write the answers related to these questions. Okay children?
If you have any doubts, please ask in chat box. I will clarify you. Thank you so much. Thank you, children. Stay home, stay safe.